అందరికీ నమస్కారం. లాస్ట్ ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు అర్జునుడికి దండన విధిస్తాడు. కానీ తన తమ్ముడి కొడుకు అన్న ప్రేమతో వేరే చిన్న దండన వేయమని మహామంత్రి విదురునికి చెప్తారు. తరువాత దుర్యోధనుడు అర్జునునితో కర్ణుడి కాళ్ళు కడిగిస్తాడు. తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుడు రాజ్యసభలో యువరాజుని ప్రకటించాలనుకుంటాడు. అదే సమయంలో ద్రోణాచార్యుడు అక్కడికి వచ్చి, తమరు నా శిష్యుల్లో ఎవరిని కూడా యువరాజును పదవికి ఇప్పుడే ఎంపిక చేయవద్దు అని చెబుతాడు. ద్రోణాచార్యుడు తన అపేక్షను చెబుతాడు. అదేమిటంటే, నా శిష్యులందరూ నేను ప్రసాదించిన విద్యను ఉపయోగించి నాకు గురుదక్షిణ ఇవ్వాలి. అప్పుడే నాకు తెలుస్తుంది నా శిష్యులందరిలో ఏ శిష్యుడు సర్వశ్రేష్ఠుడో, వీరిలో ఏ శిష్యుడు యోగ్యుడో అని అంటాడు. ద్రోణాచార్యుడి గురుదక్షిణ కోరిక ఏమిటంటే, పాంచాల రాజు ద్రుపదుడు నా పాదాలపై వాలాలి అని అడుగుతాడు. దానికి అర్జునుడు ఒప్పుకొని ఇలా అంటాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, తమ పాద పద్మాలపై ఆ ద్రుపదుని శిరస్సు వాలుతుంది, లేకుంటే తమరి హస్తాలలో నా ఖండిక శిరస్సు ఉంటుంది అని అంటాడు. దుర్యోధనుడు కూడా దానికి మేము సాధిస్తాం అని అంటాడు. వాడికి మహారాజు ధృతరాష్ట్రును ఆజ్ఞను కోరుతారు. ద్రోణాచార్యుడు పాంచాల రాజ్యానికి సందేశం పంపిస్తాడు. పాంచాల రాజ్యంపై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నామని. కౌరవులు పాండవులు యుద్ధానికి బయలుదేరుతారు. ద్రోణాచార్యుడు కౌరవులను యుద్ధానికి వెళ్ళడానికి ఒప్పుకోడు. ఎందుకంటే వారితో కర్ణుడు ఉన్నాడు కాబట్టి. కర్ణుడు ద్రోణాచార్యుడి శిష్యుడు కాదు. అందుకని దుర్యోధనుడు కర్ణుడు లేకుండా యుద్ధానికి వెళుతారు. అక్కడ వ్యూహాలు వేస్తుంటారు. పాంచాల రాజును చంపాలంటే ముందు సేనాపతిని చంపాలి. ఆ సేనాపతి ఎవరో కాదు, అప్పుడు అంబ చనిపోయి భీష్ముణ్ణి చంపడానికి మళ్ళీ పాంచాల రాజ్యంలో పుడుతుంది. మహాదేవుడు కూడా ఆమె ఎప్పుడైనా ఏదైనా మంచి కార్యం చేస్తే భీష్ముణ్ణి చంపే అవకాశం ఇచ్చాడు. ఆమె శిఖండి. పాంచాల యువరాజు శిఖండితో ఇలా చెప్తాడు, ఒక్క రాకుమారుడు కూడా మృతి చెందకూడదు, బంధించే వాళ్ళందరినీ, అప్పుడే భీష్ముడు వస్తాడు, నీ చేతులతో అతని మృత్యువు తప్పదు అని చెప్తాడు శిఖండికి. దుర్యోధనుడు పాండవుల దగ్గరికి వచ్చి, నాకన్నా పెద్దవారు ఈ యుద్ధంలో పాల్గొనడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. అంటే యుధిష్ఠిరుడిని భీముడిని యుద్ధంలోకి రాకూడదు అని. మా 100 మంది కౌరవుల గెలుపు మీ పాండవులు పంచుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. యుధిష్ఠిరుడికి దాన్ని ఒప్పుకొని ఒక అవకాశం దుర్యోధనుడికి ఇస్తాడు. భీముడికి అర్జునుడికి నకులుడికి ఎందుకు ఇలా చేశారు అన్నా అని యుధిష్ఠిరుడిని అడుగుతారు. ఇక్కడ కౌరవులకి పాంచాల రాజ్యానికి యుద్ధం మొదలవుతుంది. ద్రుపదుడి చక్రవ్యూహంలో కౌరవులు ఇరుక్కుపోతారు. దుర్యోధనుడు ఆ వ్యూహం నుండి బయటికి వస్తాడు. శిఖండి దుర్యోధనుడితో పోరాడుతూ ఉంటుంది. ఆమె నేల మీద పడిపోతుంది. ద్రుపదుడు వచ్చి దుర్యోధనుడితో యుద్ధం చేస్తాడు. ద్రుపదుడు వేషంలో ఒకే రూపంలో చాలా మంది వచ్చి దుర్యోధనుడిని సన్నిగ్ధంలో పెడతారు. తరువాత దుర్యోధనుడిని కూడా బంధిస్తాడు. ఇలా అడుగుతాడు ద్రుపదుడు, నీ గురువు ద్రోణాచార్యుడు చక్రవ్యూహ ఛేదన నేర్పలేదా నీకు? ఇది ద్రుపదుని చక్రవ్యూహం అని అంటాడు. నేడు నీ పితామహునికి బహుగర్వం కలుగుతుంది. నీ సామర్థ్యం గురించి తెలిసిన తరువాత నేను మీ ప్రాణాలు తీయను, శిల్వమున్నని చేయిస్తాను, ఆపై గాడిదలపై కూర్చోబెట్టి హస్తినాపురం పంపిస్తాను మిమ్మల్ని అందరినీ అని ద్రుపదుడు అంటాడు. ఇప్పుడు పాండవులు యుద్ధానికి వస్తారు. అర్జునుడు తన ధనుర్విద్యతో, భీముడు తనకున్న బలంతో, నకులుడు గుర్రాలతో యుద్ధం చేస్తుంటారు. భీముడు తన ఒక్క చేతితో సైనికులను విసిరేస్తుంటాడు. కాలితో భూమిని గట్టిగా కొడితే సైనికులందరూ ఆ భూమి కంపనికి కింద పడిపోతారు. పాండవులందరూ ఒక్కరై యుద్ధం చేస్తారు. యుధిష్ఠిరుడు కౌరవులను విడిపించమని నకులుడికి చెప్తాడు. నకులుడికి ఇష్టం లేదు, కానీ అన్నగారి మాట వినాలి. యుధిష్ఠిరుడు దుర్యోధనుడిని మిగిలిన వారిని విడిపించమని చెప్తాడు. దానికి దుర్యోధనుడు, తమని సహాయం మాకు అవసరం లేదు, మా తండ్రి మమ్మల్ని విడిపించగలడు అని అంటాడు. అర్జునుడు ఆ చక్రవ్యూహాన్ని ఛేదిస్తాడు. అర్జునుడి సాహసం చూసి ద్రుపదుడు ఆశ్చర్యంలో ఉంటాడు. అర్జునుడి బాణం తగిలి ద్రుపదుడు రథంపై నుంచి కింద పడిపోతాడు. అర్జునుడు ఇలా అంటాడు, పరాజయాన్ని ఒప్పుకోండి ద్రుపద మహారాజా అని అంటాడు.
ముందు దుర్యోధనుడికి చేసినట్లే ద్రుపద మహారాజు రూపంలో మరికొంతమంది వస్తారు. ఒకప్పుడు కృష్ణుడు సుభద్ర చేత కొన్ని రాళ్లను అర్జునుడికి ఇవ్వమని, అవి తనకి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయని చెప్పి సుభద్ర చేత అర్జునుడికి అవి ఇప్పిస్తాడు. అర్జునుడికి అవి ఎలా ఉపయోగపడతాయో ఎంతకీ అర్థం లేదు. అవే ఇప్పుడు అంతమందిలో ద్రుపద మహారాజును కనుగొనడానికి ఉపయోగపడతాయి. ఆ 5 రాళ్ళని ఉపయోగించి ఈ 5 ద్రుపదని రూపాలలో నిజమైన ద్రుపద మహారాజును ఎవరో అర్జునుడు కనుగొంటాడు. మిగిలిన 4 తన బాణాలతో చంపేస్తాడు. ద్రుపద మహారాజును అర్జునుడు బంధిస్తాడు. రేపటి ఎపిసోడ్లో పాండవులు ద్రుపదుణ్ణి తమ గురువు వద్దకు తీసుకొని వెళ్ళారా, దానిని కౌరవులు ఒప్పుకున్నారో లేదో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.